హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో ఫెస్టివల్ స్పెషల్ మామిడికాయ పులిహార ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: వేరుశనగులు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి ఎండుమిర్చి 6, మినప్పప్పు ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1½ టీ స్పూన్, ఇంగువ, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు సరిపడినంత, బియ్యం 1 గ్లాస్. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీరు పోసి 1 టీ స్పూన్ నూనె వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కొత్తిమీర, కరివేపాకు, మామిడికాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం నూనె వేసి వేరుశనగలు లైట్గా వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. తర్వాత వరుసగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అన్నీ బాగా వేగేలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం వేయించుకున్న తర్వాత చివరిలో పసుపు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఉడికించిన అన్నం ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న తాలింపుని అన్నంలో వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి అన్నం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన పులిహారకి అసలైన టేస్ట్ ఇచ్చే పచ్చిమామిడికాయ తురుము వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నవి చిన్న సైజు మామిడికాయలు కాబట్టి నాకు 1.5 కాయలు పట్టాయి. పులుపు మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఫెస్టివల్ స్పెషల్ మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్.